తెలంగాణలో సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు షింటం పడతలేదు. అంటే చాలు కయ్యానికి కాలు దూతుర్రు, చూసుకుందాం అన్నట్టే చేస్తుర్రు. రోజుకో పంచాయతీ ముంగటేసుకొని పొట్టు కిరికిరి పెట్టుకుంటుర్రు. ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతుర్రని ఎగస్ పార్టీలు, లోల్లులు చేస్తే కేసులు పెట్టరా అని సర్కారోళ్ళు పొట్టు దుబ్బెత్తి పోసుకుంటుర్రు. కేసులు అరెస్ట్ల మీద రెండు దిక్కులోళ్లకు లొల్లి గట్టిగా అవుతుంది. ఇక చూడుర్రి ఈసారి ఏమైందో. మళ్ళోసారి కారు పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికాడనే బొబ్బ అయింది. బుధవారం నాడు ఫోన్ ట్యాపింగ్ అయితాందని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు పోయి కంప్లైంట్ చేయనికే చూసిండు కదా ఎమ్మెల్యే. అట్లా ఇక వట్టిగానే గాయ చేసిండు, మామూలు డ్యూటీ చేయనీయలేదు అని ఎమ్మెల్యే సాబు మీద కేసు బుక్ చేసిండ్రట పోలీసు వాళ్ళు. గదే కేసులో ఎమ్మెల్యేను అరెస్ట్ చేయనికే పోతే కారు పార్టీ వాళ్ళంతా పోయి అడ్డం పడ్డారు. ముచ్చట తెలిసిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు సారు కౌశిక్ రెడ్డి ఇంటికి పోయిండు. ఇంకో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పోయిండు. వెంటనే ఇంకింతమంది ఎమ్మెల్యేలు కూడా పోయిండ్రు. కారు పార్టీ వాళ్ళ బలగం అంతా అక్కడనే ఉన్నది. గట్టెట్లా అరెస్ట్ చేస్తారని పోలీసు వాళ్లకు కారు పార్టీ వాళ్ళ నడుమ లాడాయి గట్టిగా నడిచింది. ఇక సందు ఎమ్మెల్యే ఇంటికాడ ఎంతమంది లీడర్లు దొరికితే అంతమందిని బండి ఎక్కించుకొని పోయిండ్రు పోలీసు వాళ్ళు. లీడర్లు అందరినీ గచ్చిబౌలి స్టేషన్ కు తీసుకుపోయినరు అని తెలవంగానే కారు పార్టీ వాళ్ళంతా అక్కడి కురికిండ్రు, పంచాయతీ మోపు చేసిండ్రు. శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అన్నది చాలా దారుణం. అరెస్ట్ చేసి ఒక్క రోజన్నా జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ జాప్యం చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మరి వారిని చూడడానికి వెళ్లిన మా సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని కావచ్చు, హరీష్ అన్నన్ కావచ్చు, మరి ఇంకా చాలా మంది శాసనసభ్యులు, వివేక్ అన్న గారు, అట్లానే మా సంజయ్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం. సర్కారోళ్లను గట్టిగా ప్రశ్నిస్తా అంటే అడుగుతా అంటే వశపడక అరెస్టులు చేస్తాండ్రు. గిదేమన్నా పద్ధతేనా అన్నట్టు మాట్లాడిండ్రు మాజీ మంత్రులు. ఇక ఇటు మాజీ మంత్రులను ఎమ్మెల్యేను అరెస్టు చేసిండ్రని జిల్లాల పోంటి కారు పార్టీ వాళ్ళు రోడ్డెక్కిండ్రు. నర్సంపేటలో గట్టిగానే నడిచింది లొల్లి. బస్సద్దాలు బలిగినాయి. పోలీసు వాళ్లకు కారు పార్టీ వాళ్లకు నడమ తోపులాట నడిచింది. అటు మాజీ మంత్రి హరీష్ రావును అరెస్టు చేసిండ్రని సిద్దిపేటలో కిరికిరి నడిచింది. ఇంకింతమంది లీడర్లు ఇంటర్నెట్ గుట్లే చెయ్యి పార్టీ వాళ్ళ మీద కామెంట్లు రాసిండ్రు. గిట్లా కేసులు అరెస్టులతోని లీడర్ల నడమ పార్టీల నడమ పచ్చిగడ్డేస్తే బగ్గుమంటాంది ఇప్పుడు. మరి ఇక లొల్లి ఎంత దాకపోతుందో ఏమో గాని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎప్పుడేం చేసినా బొబ్బ గట్టిగానే అవుతాంది. అరెస్టులు దాకపోతాంది ఎవ్వారం అనుకుంటారు ఇప్పుడు అందరూ.